అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కూటమి ప్రభుత్వం విడుదల చేసిన పనితీరు ర్యాంకింగ్లో 7వ స్థానం దక్కించుకుంది. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. దాంతో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన పనితీరుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గానికి 7వ ర్యాంక్గా ప్రకటించడం జరిగింది. అలాగే కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానంగా ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరి గ్రౌండ్ లెవెల్లో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిపాలన ఎలా ఉంది ఏంటనేది గ్రౌండ్ లెవెల్లో మనం ప్రజల్ని అడిగే ప్రయత్నం చేద్దాం రండి. 2 సంవత్సరాలు కూటమి పరిపాలన పూర్తయింది. మరి ఇక్కడ గన్నవరం గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. మాకు పెన్షన్లు అన్నీ కూడా బాగానే ఇస్తున్నారు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. వర్షం అయినా సరే ఇంటికి వచ్చి ఇస్తున్నారు. సత్యనారాయణ గారు మాకు అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నారు. ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏం చేయించుకోవాలన్నా గతానికంటే బాగానే చేస్తున్నారు. ఇటు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు కూడా మాకు ఈ విలేజ్లో కూడా బాగానే చేస్తున్నారు. అదే మరి అందుబాటులో ఉంటున్నారు మీకు? మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్ని అందుబాటులోనే ఉంటున్నారు. గతం కన్నా ప్రస్తుత పరిపాలన 2 సంవత్సరాల పరిపాలన బాగానే ఉంది. ఇంత ముందు రాజకీయ పొలిటికల్ అనుమానం ఈయనకు అనుభవం ఉన్నా లేకపోయినా అన్నీ కూడా మంచిగానే చేస్తున్నారు సత్యనారాయణ గారు. మీ పేరేంటి? నా పేరు వెంకటేశ్వరరావు. మీ పేరేంటండి? మరి కూటమి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక్కడ గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన పరిపాలన 2 సంవత్సరాలు ఎలా ఉందండి? ఈ 2 సంవత్సరాలు మొత్తం కూటమి ప్రభుత్వం అయితే బాగా నడుస్తుందని మొత్తం మీద పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు అయితే జనానికి అయితే ఎమ్మెల్యే అన్న పేరే విన్నాను తప్ప ఆయన చూసిన జనం అయితే తక్కువ అండి. ఆయన ఎప్పుడు అందుబాటులో అండి కదా. ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎలా వెళ్తారో తెలియదండి ఎవరికైనా. చాలా వరకు గిడ్డి సత్యనారాయణ గారు అంటే ఈయన ఇప్పటివరకు సరిగ్గా చూడలేదు. అంటే కూటమి ప్రభుత్వం వల్ల దానివల్ల ఈయనైతే మాత్రం ఇంకా మాకు పెన్షన్ అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి అయితే ఈ గొడవ గోల ఏమీ లేదు. నిశ్శబ్దంగా ఉంది. మరి గత ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? గత ప్రభుత్వం అంటే మా రైతులు అయితే ఫస్ట్ ధాన్యం డబ్బులు కాబట్టి బాగా టైం పెట్టేసింది. బాగా 2 నెలలు 3 నెలలు పట్టేది. వడ్డీలు కట్టేసుకునే బాగా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడైతే ఈ ప్రభుత్వంలో అయితే అలాగే వెళ్ళి 4 గంటలు డబ్బులు అయితే వస్తున్నాయి. మీరు ఏం కోరుకుంటున్నారు ఆయన? అంటే రైతు కావాలంటే మేలు మంచిది, గొడవ గోళ ఏమి ఉండకూడదు అని అదే అందరినీ కలిపి చెప్తారనుకున్నారా? అందరినీ కలిపి వెళ్ళాలి మెయిన్ కారణం. అయినా ఒకళ్ళని నా దృష్టి ప్రకారంగా అయితే, నా తెలిసిన ప్రకారంగా అయితే కొంతమందిని కొంతమంది కలుపుకోవడం మొత్తం అన్నీ కలుపుకోవాలి. అందరినీ కలుపుకుంటేనే నెక్స్ట్ కూడా ఇంటికి బాగుంటుంది. కూటమి పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. మరి గత ప్రభుత్వం చూసారు. మరి ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటారు? అందరికీ కనిపిస్తున్నారు. గ్రామానికి కనిపిస్తుంది ఎమ్మెల్యే గారు. మరి గిడ్డి సత్యనారాయణ గారు మరి రాజకీయ అనుభవం లేదు. మరి ఆయన ఎలా ఉందండి పరిపాలన? ఉన్నాయని కదా బాగా చేస్తున్నారు. అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి బాగుంది. ఏమైనా కోరుకుంటున్నారా మీరు? ఇంకా రాష్ట్రాన్ని బాగా చేస్తున్నారు కదా అందరూ. చంద్రబాబు నాయుడు గారు బాగుంది. గత ప్రభుత్వం పోల్చుకుంటే ప్రభుత్వం బాగుంది. మళ్ళీ ఓటు ఆయనకేనండి? మీ పేరండి? నా పేరు చేదండి. మా గ్రామం అయితే నీళ్ళు ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు జనసేన తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన పరిపాలన ఎలా ఉందండి? ఆయన పరిపాలన ఎలా ఉందంటే అండి, ప్రస్తుతానికి గ్రామాల విషయాల్లో కానీ, ప్రజల విషయాల్లో కానీ, ఒక వాడవాడకాయ తిరగడంలో కానీ, ఏ విషయానికైనా చిన్న కార్యక్రమం అంటే పరిగెత్తుని వస్తుంది. నేను ఏ పార్టీ అన్నదే మీకు వద్దు. ఆయన యొక్క వ్యాల్యూ తీసుకుని అయితే మాత్రం నెంబర్ 1 ఉంది. పరిపాలన చాలా బాగుంది. కొంతమంది మాట్లాడుతూ ఆయన అసలు చూడలేదు, ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, మాకు అభివృద్ధి జరుగుతుంది కానీ అంత దాని గురించి ఏం చెప్తారు? ఎలాగంటే మాకు ఆయన ఎక్కడ ఉన్నారు, మేము అసలు చూడలేదని, ఎక్కడ ఉన్నారు ఏం తెలియట్లేదు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఏ విషయానికైనా ఏ గ్రామంలో ఈ అవసరం వచ్చినా అలాగా పౌరు ఇలా ఉన్న సార్ అనేటప్పుడు మాట్లాడేది. అటువంటి క్యాండిడేట్ ఉండేది. వరకు ఎమ్మెల్యేలు తీసేయండి,
ఈయన మాత్రం ఏమన్నా మాకు విషయాలు ఇలా ఉన్నాయి, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏంటంటే బాబు అని ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఎవరైనా సమాధానం చెప్పే అవకాశం కూడా ఈయన దగ్గర ఉంది. ఏమేమి అభివృద్ధి జరిగిందండి ఇక్కడ ఎక్కడండి మీ ఊళ్ళో? మా ఊళ్ళో అభివృద్ధి అంటే కొంచెం నాయకులు ఉన్నారండి. అభివృద్ధి విషయం గురించి అయితే ఆయన ద్వారా ఇచ్చేసాను వచ్చేసాను అని మాకు మొన్న మొల్లకాళ్ళు తగ్గుడు వచ్చిందండి. ఆయన ఆ చిన్న విషయం రారు ఎమ్మెల్యే అంటే. అయినా కానీ భయం పరిస్థితి ఎలా ఉన్నారు బాగుంటే వచ్చేసి చూశారు. మొత్తం ఆయన ఎక్కడెక్కడికే వాళ్ళు సరిహద్దులు ఉన్నాయని చూశారు. చిన్న పాకోవడం వల్ల పాక కోసం పెట్టారు అధ్యక్షుడు. అది ఏం చేశారంటే, అబ్బాయి మీరు 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 వాడుకోండి, ఆ పాక దేవుడికి వెళ్ళకండి, ఈనాడు తరతరాల నుంచి ఉన్నదంట, అది మనం ఇవాళ చేసి లాగేవాడు మహాపాపం, అది వద్దని చెప్పాడు. సరిపోతాం లేదు ఎక్కడికి. ఆ చెల్లి విషయానికి ఆయన అక్కడ నుంచి మా ఊరు వచ్చేది. గత ప్రభుత్వంతో పోతే ఈ ప్రభుత్వం బాగుందంటారా? బాగుందండి మా దృష్టి. మళ్ళీ కూటమి వస్తుందంటారా? అది ప్రజల నిర్ణయం అండి. మీరు చెప్పండి. మీరు అన్నారు చూసారా, అది ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు, ఎలాగున్నారు, ఏంటో ఆయన చూసారా. అటు జనం కొంతమంది ఉన్నారు, దాన్ని బట్టి జనం నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది అప్పుడు నాడనైతే మాత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం లైన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ పేరేంటండి? అది రాధాకృష్ణ అండి. రాధాకృష్ణ మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గిరిజత్నారాయణ గారు ఉన్నారు. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందండి? అది ఏమి లేదండి, మాకు ఏమున్నదండి, ఏమైనా ఏదైనా చేస్తారన్నది ఏమీ లేదు. ఇప్పుడు పరిపాలనలో ఏదైతే ఇస్తామన్నది అది లేదు, ఏమి లేదు, ఏమీ ఇవ్వలేదండి. పెన్షన్ రావట్లేదు మీకు? పెన్షన్ అంటే మాకు 50 సంవత్సరాలు సార్, 54 సంవత్సరాలు అండి. పెన్షన్ మనకి ఏమీ లేదు సార్. పెన్షన్ అయితే ఏమీ లేదండి. అంటే పరిపాలన బాగోలేదండి. బాగోలేదండి, అసలు ఏం బాగుందండి, ఏది ఏమున్నది ఏరియాలో ఏ కోరుకుంటారు? ఏ కోరికైనా డ్రైనేజీలు కోణాల బోర్డు ఇదిగా ఉన్నదండి. ఇల్లులోకి ఇల్లు లేవు, ఇల్లు కట్టుకుంటున్నారు, బాధ నిమిషపడుతున్నారు. ఏది ఇచ్చారు, ఏం చేయరు, అసలు ఏమీ లేదండి. ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం ఎలా ఉందండి? గత ప్రభుత్వం అంటే రాజేలాగా ఎవడో రూపాయి తింటుండేవాడు ప్రతి కుటుంబం. రూపాయి లేదు, ఇంకా తొక్కేదండి స్వతంత్ర ప్రభుత్వం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం బాగుందంటారు? గత ప్రభుత్వం మరి బాగున్నట్టుగా ఉండేదండి, బాగున్నట్టుగా బాగుంటుంది. అది చెప్తున్నారు. రోడ్లు ఏమి రోడ్డు ఏమి వేసారండి, రోడ్డు ఇదివరకు ప్రభుత్వంలోనే వేసిన రోడ్డు అండి ఇది. ప్రభుత్వంలో ఏం చేయలేదండి. ప్రస్తుతానికి ఏం కోరుకుంటున్నారు మీరు? కోరుకున్నది పాన్లో డ్రైనేజీలు, ఇల్లులు, లోన్లు ఎవరు కదండి. రైతులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా పెద్దది ఏముందండి, రైతులు అకౌంట్ కూడా అమౌంట్ ఏదీ లేదు. ప్రస్తుతం మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదమ్మా, మరి ఎలా ఉందమ్మా పరిపాలన? బాగుంది సార్. అన్ని ఇక్కడ చేస్తున్నారు కానీ అయితే అన్ని బాగా చేస్తున్నారండి. వీధికి కూడా వచ్చాయినా అందరినీ కూడా ఒక తండ్రి తల్లిలాగా అందరినీ ఆదరిస్తున్నారండి. ఆయన అయితే ఆయన వరకు చాలా బాగుందండి. ఇంకా లేని వాళ్ళకి కూడా చాలా బాగా సహాయం చేస్తున్నారండి ఆయన. ఈ షాప్ మీ సొంతం మీది కాదు సార్, మాకు ఇప్పుడు లోన్ మీద తీసుకున్నామండి. కొంచెం ఇబ్బందిగా ఉన్న లోన్ అది కట్టుకుంటాకి. నాకు కూడా అయితే ఇల్లు లేదండి. మామూలు స్థలం అయితే ఉందండి. ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చారండి, అది కట్టుకునే స్తోమత లేదండి. మాకు కొంచెం వీళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. గిడి సత్యనారాయణ ద్వారా మీకు ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నారు? అవునండి, లోన్ తీసుకుని పెట్టుకున్నాం సార్, కొద్దిగా నడుతుందండి. పెద్ద వ్యాపారం ఏమీ లేదండి. ఫస్ట్ అయితే బ్యాంక్ దగ్గర పెట్టుకున్నామండి, అప్పుడు బాగానే ఉండేదండి. కొంచెం అభివృద్ధి ఎలా ఉందా ఈ ఊర్లో? బాగుంది సార్, కొంచెం అంతా బాగానే ఉంది. అంటే ఇంకా కొంచెం పేదలు వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తే బాగుంటది అనేసి ఇంకా బాగుంది. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా? అంటున్నారు, ప్రతిదానికి ఉంటున్నారు సార్, బాగానే పనిచేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. మీ పేరేంటమ్మా? గుత్తాల మంగళలక్ష్మి. ఇదైతే నేదునూరు సెంటర్ అండి, జైన్ సెంటర్ అండి. ఇక్కడ పెట్టుకున్నాం షాప్. మిషన్ కొడతారా మీరు? పరిపాలన వచ్చి 2 సంవత్సరాలు అయింది కదమ్మా, ఎలా ఉందమ్మా పరిపాలన? పరిపాలన అయితే బాగుంది. బాగుందండి. మరి జనసేన తరఫున గిడి సత్యనారాయణ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ. మరి ఆయన ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మీ షాప్ సొంతం అండి ఇది? మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా? ఇలాగే అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. మంచిగా అందరికీ కూడా హెల్ప్ చేస్తారు. మరి గత ప్రభుత్వంలో పోల్చుకుని ప్రస్తుతం ఎలా ఉంది? ఇక్కడ మళ్ళీ కూటమి వస్తుంది అంటారా జనవరిలో? మీ పేరండి? నా పేరు సీతారామకృష్ణ. ప్రస్తుతం పరిపాలన ఎలా ఉందమ్మా ఇక్కడ జనవరిలో?
పరిపాలన అంటే ఏమో కానండి, మా ఊర్లో అయితే అసలు రోడ్లు అసలు పట్టలేదండి. ఏ ఊరమ్మా? కేపేద కూడా అండి, చొల్లంగారు కాదు. అసలు రోడ్ అయితే అసలు బాగోలేదండి. వర్షాలు వస్తుంటే ముసలోళ్ళు అయితే పడిపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ వాళ్ళందరూ. మరి ఈ విషయం ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళారా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళారండి మా వాళ్ళందరూ, మా ఇంటికాడ వాళ్ళందరూ. అయినా కూడా మా రోడ్డు అసలు ఎవరు బాగు చేయట్లేదండి. ఎంతమంది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా బాగు చేయట్లేదండి. వీళ్ళు బాగు చేస్తారనుకుని వీళ్ళు రోడ్డు అయితే వీళ్ళు కూడా బాగు చేయట్లేదు. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం బాగుంది, గతమే ప్రభుత్వం బాగుందండి. గతమే బాగుందండి. ఆయన కొంచెం రోడ్డు అయినా సగం వేసైనా ఆపేశారు, కొంచెం వేసారండి. కొద్ది లెక్క వేసి, కొద్ది లెక్క సిమెంట్ రోడ్ వేసి, కొద్ది లెక్క ఆపేశారు. మళ్ళీ వేయట్లేదు. అక్కడి నుంచి అయినా వీళ్ళు వచ్చాక వీళ్ళు వేయట్లేదు. పరిపాలన అయితే ప్రస్తుతానికి గన్నవరంలో అభివృద్ధి ఏం జరగట్లేదు అంటారా? మాకు తెలిసి అయితే మా ప్రాంతంలో అయితే జరగట్లేదండి. సత్యం. ఈ గన్నవరంలో పబ్లిక్ టాక్ విన్నారు కదండి. ప్రస్తుతం మనం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుల అనురాజేష్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకున్నారండి. చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ గన్నవరం పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. మాకు కూటమిలో జనసేనకి సీట్ వచ్చింది, కానీ ఆయన అందరినీ కలుపు వెళ్తూ మేము ఏది తీసుకెళ్ళినా సత్వరమే స్పందిస్తూ మాకు బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు ఎప్పుడు రాని విధంగా 33,000 పైగా మెజార్టీ వచ్చిందండి. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారండి? ఇది అంతా మా అందరి సమిష్టి కృషి అండి ఇది. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంటింటికి మాకు ఇదేం కర్మ అనుకుంటూ బాధుడే బాధుడు, లేకపోతే బాబు షూటి భవిష్యత్ గారు ఏంటంటే ప్రతి ఇంటికి మేము ఈ 5 సంవత్సరాల్లో 7-8 సార్లు తిరిగామండి. అప్పటి ప్రభుత్వం యొక్క వైఫల్యాలని చెప్పుకుంటూ మా అందరి సమిష్టి కృషి వలన ఇంత మెజార్టీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే కొంతమంది చెప్పడం ఏంటంటే గిడ్డి సత్యనారాయణ గారు అందుబాటులో అభివృద్ధి అయితే జరుగుతుంది కానీ అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఆయన ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆయన పిఏ గారు కూడా స్పందించి వెంటనే పనులు చేస్తున్నారు. అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మాకు. అభివృద్ధి ఎలా ఉందండి? ఏమి అభివృద్ధి జరుగుతుంది? బాగుందండి. ఏమి అడుగుతుంటే అది ఆయన ఫండ్స్ ఎక్కడ వస్తాకుండా విభజించి ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు ఇస్తున్నారు. ఇప్పుడు మాది మానేపల్లి గ్రామం, మాకు మెయిన్ రోడ్డు ఎప్పటి నుంచో అది ఇప్పుడు అవుతుంది. అది కాకుండా అక్కడ మాకు కాజ్వే ఒకటి అవుతుంది. చెప్పాలంటే ఆయన ఏ ఫండ్స్ ఉన్నా ఆయన ప్రభుత్వం నుంచి ఎలా తెస్తున్నారో తెలియదు, కానీ నియోజకవర్గానికి బాగానే తెస్తున్నారు. వేరే నియోజకవర్గాల్లో కన్నా ఎక్కువ CMRFలు ఎక్కువ వచ్చాయి. అవి కాకుండా ఫండ్ రోడ్స్ డ్రైన్స్ ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి. మా ఊరికి ఇది పవర్ స్టేషన్ కూడా ఆయన శాంక్షన్ చేయించారు. అదైతే మేము ఇంచుమించు 15 సంవత్సరాల ఇలా ఆయన చేసుకుంటూనే వెళ్తున్నారు. ఆయన దగ్గరికి ఏదైనా ప్రాబ్లం తీసుకెళ్తుంటే వితిన్ సెకండ్స్ సొల్యూషన్స్ చూపిస్తున్నారండి ఆయన. సో ఆయన ఏమో అనడానికి ఏం లేదు. అంటే ఆయన కొన్ని వర్గాలకు మాత్రం దగ్గరగా ఉంచుతున్నారు, కొన్ని వర్గాలను దూరం పెడతారని ఒక వాదన ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది మనుషుల్లో టాక్ అండి, అలాగేం లేదు. ప్రాబ్లంతో ఎవరు వెళ్ళినా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అది ఎట్లా అంటే కొంతమంది అసంతృప్తులు ఉంటారు, వాళ్ళు పుకార్లు తప్ప ఆయన చాలా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ కూటమి వస్తుందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడున్న మెజార్టీ కన్నా ఇంకెక్కువతో వస్తుంది. డెఫినెట్గా అదే వస్తుంది, కూటమి వస్తుంది. అభివృద్ధి పరంగా గన్నవరం దూసు వెళ్తుందని మనం పబ్లిక్ టాక్లో మనం చూసాం. అంటే ఒక నేదునూరు, పెద్దపూడి లాంటి కొన్ని ఏరియాలో డ్రైనేజ్ సమస్యలు, అలాగే హౌసింగ్ లోన్స్ కొంతవరకు రావట్లేదని ఒక వాదన అయితే ఉంది. ఏ విధంగా చూసుకున్నా ప్రస్తుతానికి మెజారిటీ ప్రజలు అంటే ఎక్కువ శాతం ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్టు కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సంవత్సరాలు మాత్రం అయింది కాబట్టి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మనం చూడాలి ఏ విధంగా మరి గన్నవరం నియోజకవర్గం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్ న్యూస్, గన్నవరం.